వెల్కమ్ టు ద లాటాలార్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ మనోవర్తి కేసులో జైలు శిక్ష ఎంతకాలం పడుద్ది, మనోవర్తి కట్టపోతే జైలు శిక్ష ఎంతకాలం వేస్తారు. ఈ మనోవర్తి కేసులో ఫ్రెండ్స్, మనోవర్తి కట్టకపోతే సెక్షన్ 125 సబ్ క్లాస్ 3 ప్రకారం 1 నెల రోజులు మాత్రమే జైలు శిక్ష అనేది ఉంటుంది. ఆ నెల రోజులు జైలు శిక్ష అనుభవించే ముందు మెయింటెనెన్స్ కట్టని రెస్పాండెంట్కి అవార్డు మెయింటెనెన్స్ గ్రాంట్ అయిన తర్వాత మనోవర్తి కట్టకపోతే పిటిషనర్ తరపు వారు ఆ రెస్పాండెంట్కి భర్తకి షోకాజ్ నోటీస్ పంపించాలి. మీరు మనోవర్తి ఎంత కట్టాలి, ఇలా కోర్టు ఆర్డర్ ఇచ్చింది మాకు, మనోవర్తి కట్టకపోతే శిక్ష అనుభవిస్తారు మీరు అని చెప్పి ముందు మీరు మనోవర్తి కట్టమని చెప్పేసి షోకాజ్ నోటీసు భర్తకు పంపించాలి. మనోవర్తి ఎవరైతే కట్టాలో అతనికి పంపించాలి. అలా పంపించిన తర్వాత కూడా అతను కట్టకపోతే కంపల్సరిగా మనోవర్తి కేసులో 1 నెలకు మించి జైలు శిక్ష ఉండదు ఫ్రెండ్స్. 1 నెల జైలు శిక్ష అనేది కంపల్సరిగా అనుభవించాల్సి ఉంటుంది. మనోవర్తి కట్టకపోతే 1 నెలకు మించి జైలు శిక్ష అనేది ఉండదు. ఇది సెక్షన్ 125 ఆఫ్ ఓల్డ్ సిఆర్పిసి సబ్ క్లాస్ 3 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది క్లియర్గా. సో మనోవర్తి కట్టవలసిన వారు కంపల్సరీగా షోకాజ్ నోటీస్ ముందు అనేది తీసుకోవాలి. షోకాజ్ నోటీస్ తీసుకున్న తర్వాత సమాధానం చెప్పకపోతే అప్పుడు జైలుకి అనేది పంపిస్తారు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పూర్తిగా ఈ వీడియో చూడండి. ఇది కేవలం ఒక ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే నేను ఈ వీడియోలు చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్.